పేరు పేరు నమస్కారం. ఒకటే మీరందరూ కూడా చూస్తున్నారు, మల్లారెడ్డి గారు ఏం చేసినా చరిత్ర. అంటే 50 సంవత్సరాల పెళ్ళి ఎప్పుడైనా చేసుకుని చూసిరా మీరు ఎప్పుడన్నా? ఆయన ఒకటే అన్నాడు, నేను 50 సంవత్సరాల కింద నేను గుళ్ళ జరిగింది పెళ్ళి, బోయిపల్లి తాడవం గుళ్ళ జరిగింది. అప్పుడు ఏం కూడా చేసుకోలేదు. నాకు మంచిగా భగవంతుడు అన్ని ఆశలు ఉన్నాయి, అన్ని మంచిగా ఉన్నాయి. నేను కూడా హెల్తీగా ఉన్నా. అంటే అది కూడా మంచిగా ఉండాలి కదా, హెల్త్ కూడా సహకరించాలి. మా అమ్మ హెల్త్ కూడా మంచిగా ఉండాలి, అందరూ బాగుండాలి కదా 50 సంవత్సరాల తర్వాత. సో ఇవన్నీ ఉన్నాక ఈరోజు నాకు చేసుకునే అదృష్టం ఉంది కాబట్టి నేను చేసుకోవడం జరిగింది. దానికి అనుకూలంగా అంటే ఆయన సొంతంగా చేసుకోకుండా ఇంతమంది మహిళలకు కూడా ఈరోజు గిఫ్ట్లు పంపిణీ అంటే చీరలు పంపిణీ చేయడం కూడా చాలా 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 సంతోషంగా ఉంది, చాలా మంచిగా అనిపించింది. ఇంతమంది కూడా రావడం జరుగుతుంది. ఒకటే మా నాన్నగారు ఏం చేసినా పెద్దగా చేస్తారు. పూలు అమ్మినప్పుడు 2 లారీలు నిండా పూలు అమ్మిండు. బోర్లు నడిపించినప్పుడేమో బోర్లు అంతా వేసిండు, మొత్తం ఏపీ తెలంగాణ అంతా కూడా బోర్లు నడిపించిండు. స్కూల్ పెట్టినంటే స్కూల్ పెట్టిండు ఒకటేసారి. ఇంజనీరింగ్ కాలేజ్ అంటే 13 ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టిండు. సో మెడికల్ కాలేజ్ పెట్టి అట్లంతా పెట్టుకుంటూ పోతూనే ఉన్నాడు. అదేవిధంగా ఒక్కసారి రాజకీయాలకు వచ్చినాడు. మీ అందరి దగ్గర ఎంపీ అయిపోయాడు, మినిస్టర్ అయిపోయాడు, మళ్ళీ ఎమ్మెల్యే అయిండు. ఇవన్నీ కూడా సో అట్లా మళ్ళీ మొన్న 50 సంవత్సరాల పెళ్లి రోజు అనగానే అది కూడా ఎక్కడా కూడా దేశంలో ఎక్కడ చూడని విధంగా అతి పెద్దగా సంగీత పార్టీ కానీ పెళ్లి కానీ అవన్నీ భారీ ఎత్తున అవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి, మీరంతా చూసారు. సో ఒకటి నేను చెప్పదలుచుకున్నా, అంటే ఆయన ఒక ఆలస్యంగా చేసుకున్నాడు 50 సంవత్సరాల తర్వాత. ఎందుకంటే మనం ఒక కుటుంబ అంటే తల్లి కానీ తండ్రి కానీ మంచిగుంటేనే మన పిల్లలు బాగుంటారు, అవునా కదా? మన పిల్లల భవిష్యత్తు ఎవరి మీద ఉంది? మీ అందరూ ఇక్కడ ఉండే వాళ్ళందరి మీద ఉంది. మీరు చేసే పని తక్కువ పని కాదు. మహిళలు ఇక్కడ ప్రతి ఒక్కరు ఉండే వాళ్ళు చేసే వాళ్ళు తక్కువ పని కాదు. నేను ఒక్కొక్క మహిళ కూడా వాళ్ళ ఇంట్లో ఉండి అంటే అందరూ కూడా పని కూడా చేస్తారు. పని చేయకుండా వాళ్ళ ఇంట్లో 1000 రూపాయలు